అందరికీ శనార్థి బిడ్డలారా, ఇక మీ నర్సయ్య తాత వచ్చిండు. ఇక మరి ఆలస్యం ఎందుకుర్రు? ఇవాళ మన జబర్దస్త్ వార్తల ఏమేమి ఉన్నాయో అరుచుకుందాం పని. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం పని. ఓహో, చెప్పేటివి శ్రీరంగం నిధులు, దూరేటివి ఏదో అన్నట్టుగానే ఉందిగా. రాహుల్ గాంధీ వ్యవహారము మా అమ్మని దండం పెట్టుగారా నాయను. బండి మాత్రం భలే గరం మీద పోతుంది. అసలు ఈ బండి ఏమంటుండంటే అస్సలు ఆయన గిదాట గుణం ఇక కుండ బద్దలు వచ్చిండు, బట్టబయలు చేసిండు. అసలు రాహుల్ గాంధీ గుణగణాలు ఏదో ఇప్పి చెప్పుకొచ్చిండు. ఇందాం పారి. ఓ అమెరికా నీ నామమే పీల్చి నేను కడుపు నింపుకుంటున్నా. ఓ చైనా నీ రూపమే తలచి నేను రోజు గడుపుకుంటున్నా. బంగ్లాదేశ్ వాళ్ళు ఆధారు కార్డు లేకున్నా భారతదేశంలో అడుగు పెట్టవచ్చును, ఏమైనా చేయవచ్చును, నేను సాపుదారి ఇస్తున్నాను. ఇగో ఈ రకంగా ఉందట రాహుల్ గాంధీ వ్యవహారము. రాహుల్ గాంధీ ముచ్చట ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే గిట్లా అంటుండు గిట్లా ఉంటుండు అనేది ఇప్పుడు మన తెలంగాణ టీవీ అంటున్న ముచ్చట కాదు, బండి సంజయ్ అంటున్న ముచ్చట. బండి సంజయ్ రాహుల్ గాంధీ గురించి అసలు ఏమంటుండు, రాహుల్ గాంధీ గుణగణాలు ఏంది, రాహుల్ గాంధీ వేసుంటాడు, రాహుల్ గాంధీ ఏ తరీకన ఉంటాడు, రాహుల్ గాంధీ ఏ వ్యవహారం చేస్తుండు ఇండియాలా అనేది కథమతలం అంతా బట్టబయలు చేసిండు బండి సంజయ్. ఏమంటుండో ఇందాం పారి ఒకసారి. అరే బంగ్లాదేశ్ లో మారణ జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడతలేడు. రాహుల్ గాంధీ మాట్లాడే భాష ఏంటంటే శ్యామ్ పిట్రోడా అమెరికా భాష, అంకుల్ శ్యామ్ పిట్రోడా భాష అమెరికా భాష రాహుల్ గాంధీ మాట్లాడుతాడు. వాళ్ళ రాహుల్ గాంధీ చైనా ఏం చెప్తే రాహుల్ గాంధీ దాన్ని మాత్రమే పడుతాడు. చైనా విధానాలను చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ. అమరవీరులు ఎక్కడ ఉన్నారు? అమరవీరుల పండుగ మరి ఎట్ట చేద్దాము, ఎట్టటి సంగతి? అమరవీరుల పండుగ ఇంతకు ఎందుకు చేయాలి అంటే చదువు పంతులు అరే ఇగో ఇందుకు చేయాలరా అని రోడ్ల మీద నీ దండం పెట్టి వాళ్ళ ర్యాలీ కాదు, వాళ్ళ కండ సమూరం కాదు. ఇక చూడు ఈ జెండా ఎంత ముద్దుకుందో. నింగికి నిచ్చెన వేద్దుమా, తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా, ఓ ఏడ ఉన్నారో ఓ అమర వీరులారా, మా పిలుపు విన్నారా, స్వాతంత్ర సమర యోధులారా, నింగికి నిచ్చెన వేద్దుమా, తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా, ఓ మరి కానొస్తున్న త్రివర్ణ పతాకంలో ఓ అమరవీరులారా మీరు ఎక్కడ ఉన్నారు, ఏ చోటన ఉన్నారు, ఏ లోక వెళ్ళిపోయిన అన్నట్టుగా. ఇక రేపు మరి 15 ఆగస్టు దగ్గరికి వస్తుంది కదా. ఇక ఆయన మనసు నిండా అమరవీరుల తలుచుకునే రోజు కాబట్టి, వాళ్ళ సేవలను గుర్తించుకునే యాళ్ళ కాబట్టి ఇక ఈ రకంగా భీమవరంలో 240 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన చేసి రోజుల అమ్మని దండం పెట్టి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు ఇక నాగరాణి మేడము ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇక పొట్టగాళ్ళు నీ దండం పెట్టి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనుకుంటా. ఇక ఈ రకంగా పోరగాళ్ళు రోడ్ల మీద వరుసుకొని పోతుంటే ఎంత ఖండ సంపూర్ణంగా ఉందో ఈ జెండా సాలకుండా. మొత్తానికైతే 15 ఆగస్టుకు త్రివర్ణ పతాకము రేప రాడే కాడికి వచ్చిందిలా. జోహార్ పొట్టి శ్రీరాములు, జోహార్ జోహార్ పొట్టి శ్రీరాములు, జోహార్ జోహార్ పొట్టి శ్రీరాములు, జోహార్ జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ జోహార్ పెంగళ వెంకయ్య, జోహార్ జోహార్ పెంగళ వెంకయ్య. కొంచెం భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మాతరం మాతా. సార్ మీరు
भारत माता की इंటి पे కట్టండి మరి ఇంటి వాళ్ళ ఇంటి पे కట్టాలి జోహార్ అమర వీరులకి జోహార్ అమర వీరులకి జోహార్ అమర వీరులకి జోహార్ అమర వీరులకి శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అంతా ఇక్కడ రంగసాయి గారి ఆధ్వర్యంలో మరియు వెంకటరాజు గారు ఇతర సభ్యులు అందరు కాలనీ సభ్యులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఈ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని చక్కగా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని తీర్చిదిద్దడంలో ఆయన వేసిన బాటలోనే మన జెండా అంతా కూడా తీర్చిదిద్దుకుంది. మన దేశ జెండాను చూస్తేనే ఒక భావోద్వేగం, ఒక దేశభక్తి తగులుతుంది. ఈ ఎంతో మంది లీడర్స్, ఎంతో మంది సంఘ సంస్కర్తలు వారి యొక్క ప్రాణాలని తెగించి మనకు స్వాతంత్రం సిద్ధించడంలోనే ఎన్నో సాంఘిక దురాచారాలను రూపుమాపడంలోనూ మనకి ఈ రోజున్న ఈ నవభారత్ సాధించుకోవడంలో ఎంతో కృషి చేశారు. వారిని ఈ సందర్భంగా తలుచుకుంటూ మనం భావి తరాల వారికి వారి యొక్క కృషిని, వారి యొక్క త్యాగాల్ని తెలియపరుస్తూ ఒక స్ఫూర్తితోటి ముందుకు సాగడానికి భావితరాల వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక ఎక్కడోళ్ళు అక్కడ మొత్తం కేసీఆర్ బేర గీసి పెట్టిండు. ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన బేర దాటరు అని ఎక్కడక్కడ కట్టుబంది చేసిందని అన్నారు మొన్నటిదాకా. కానీ మళ్ళీ ఏమైందంటే వస్తున్నా పోతున్నా ఓ రామశిలిక అని ఇక ఈ రకంగానే మళ్ళీ సురువు అవుతుందట ఎమ్మెల్యేల జాతర. ఇక చూడు ఈ కూకట్పల్లి ఎమ్మెల్యే చుట్టం వచ్చిందంటే చెప్పులు ఎక్కడ పెట్టిండో ఎంకతో చూడిపో అన్నట్టే ఉందిగా. నీ పాడైపోయి గారా కేసీరావు పరిస్థితి ఏడికి వచ్చే ఆఖరికి వస్తారు కల్లా ఎవరన్నా మనకు వస్తుర్రా, మన ఇంటి వైపు వస్తుర్రా, మనతో మాట్లాడుతుర్రా, మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో రాసుకొని పూసుకొని తిరుగుతుర్రా, మన తెలంగాణ భవంతికి వస్తుర్రా అది ఈ రకంగా ఒకటి పాపం గుడ్లపై ఇచ్చి చూస్తున్నట కేసీరావు. ఎందుకంటే ఇక మరి ఎంతో కొంత ఒక్కలో ఇద్దరు వచ్చినా కానీ మనకి ఇంత బలం పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మనం ఏదో చేద్దాం అనుకుంటున్నాం కదా అన్న ఆలోచన మీద పెద్ద మనిషి ఉంటే వరకు ఇంట్లోనే ఒక పెద్ద మనిషి దూరంగా కడంగా పొత్తుల దీని కడకుని ఎవరు పెడుతుండట, పొత్తుల దీని కడకుని ఎవరు పెడుతుండట. కేసీరావుతో మంచిగా మాట్లాడుతుందట, తెలంగాణ భవన్కి వస్తుందట, లోపటంగా చంద్రబాబు నాయుడుతోని రాసుకొని పూసుకొని తిరుగుతుండట. అమ్మా అయితే రేపో మాపో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చంద్రబాబు పార్టీలో, తెలుగుదేశంలో, పచ్చ పార్టీలో చేరబోతున్నాడు అనేది గుసగుస వినపడుతుందిలా. అరే ఇదెక్కడి గాశారం రా నాయన, నేను ఎవ్వరు పోకుండా పాలు పతాకంగా బేరగీసి కట్టుబడి చేసి అడ్డగోడ పెట్టి నేను ఇంతగానో ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ఈ మాధవరం కృష్ణారావు ఎట్లా చేతులు కలుపుతుండు చంద్రబాబుతో అని కేసీరావయ్యకు నిద్ర పడతలేదట. నువ్వులా చూడాలి మరి. రేపో మాపో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలుగుదేశం పార్టీలో షరీక కాబోతున్నాడు అన్న గుసగుస మతం వినపడుతుందిలా. అయ్యో రామచంద్ర, మళ్ళీ కష్టం వచ్చి పడే కానులా పెద్ద మనిషికి కేసీరావుకు. ఇక మీరు ఎన్ని కథల పడ్డా ఎటువంటి వేషాలు వేసినా ప్రతి ఇంటికి మాత్రం భూతం తప్పకుండా వస్తుందట. భూతము ఇంటికి వచ్చుడేంది ఏం కథ అనుకుంటుర్రా? గీనే ఉంది మరి అసలైన కిటుకు. ఆ భూతము ఏ రకంగా ఏ రూపంలో వస్తుందంటే ఇగో గీ రూపంలో అన్నట. చూడు ఒకసారి.
గాషారం జాలకపోతే దేవుడు గాడి కాళ్ళు పట్టుకున్నాడు, కానీ మీరైతే ఎక్కడ ఏం పొద్దు ఒక్క కండు నెత్తికెక్కి బాగా పొగరు పైకి అసలు ఏం చేయాలి ఎట్ట చేయాలన్న సోయి కూడా లేకుండా నన్నే అంటే నేను భూతాన్ని ఇక మీ దగ్గర తీసుకొచ్చుకుంటారు, మీ కడుపులో పంపించుకుంటారు, రకరకాలుగా నన్ను వాడుకుంటారు. కాబట్టి నేను మీ ఇంట్లో తిష్ట వేసి ఉన్నా, ఏదో ఒక రోజు మీ పానానికి 30 కూసుంటున్నా, అంటే ఏదో ఒక రోజు ఇంకా మీ పానాన్ని గంగల కలిపే కాడికి తీసుకుపోతున్నా అనే ముచ్చట మాత్రం మీరు అర్థం చేసుకుంటలేరు. ఎందుకు? నేను భూతాన్ని అన్న ముచ్చట మీరు మర్చిపోయారు కనుక. అందుకనే నేను భూతాన్ని, నేను దయ్యాన్ని, నేను మాయ చేస్తా. గా రకంగా నన్ను అర్థం చేసుకుంటలేరు. కాబట్టి ఈ రకంగా నేను మీకు చెప్పుకొస్తున్నా అనేది మరి ప్లాస్టిక్ సంచులతోటి ఏదేదో కథ నడిపిస్తుండు, ఏదేదో చెప్పుకొస్తుండు. అసలు ఏంది ఈ ప్లాస్టిక్ సంగతి ఏంది? ఈ ప్లాస్టిక్ కథ మాత్రం ఏందో ఒక్కసారి ఇంటే కానీ అర్థం కాదు. అయినారా మీరు? ఉన్నానని మీ ఇంట్లో ప్రతి వస్తువుగా నన్నే వాడుతున్నారు. మీ చేతిలో ప్రతి నిమిషం నన్ను వదలకుండా పెద్దలు మరియు పిల్లలు కూడా నిత్యం వాడుతున్నారు. కానీ మీకు తెలియని సంగతి ఏమిటంటే, నేను మిమ్మల్ని కబళించడానికి వచ్చిన ప్లాస్టిక్ భూతాన్ని నన్ను వాడుకొని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారు. కానీ నేను మట్టిలో కలవను, నీటిలో కరగను. నన్ను కాల్చిన గాలి ద్వారా మీ ఊపిరితిత్తులలో తిష్ట వేశాను. వేడి వేడి ఆహార పదార్థాలు, అన్నం, కూరలు, సాంబారు, టీ, కాఫీ ప్లాస్టిక్ కవర్లలో తీసుకువెళ్ళి ఆహారంతో పాటు నన్ను కూడా తింటున్నారు. ప్లాస్టిక్ కవర్ల ద్వారా మీ పంట పొలాలలో వ్యాపించి ఉన్నాను. అక్కడ నాకు ఆడోళ్ళంటే ఇష్టం, మగోళ్ళంటే అని పండు కొరకాలనిపిస్తుంది. నాకు ఆడోళ్ళంటే నేను ఖచ్చితంగా ప్రేమిస్తాను. ఎందుకో ఏమో కానీ ఆడోళ్ళ మీద నాకు ప్రేమ లెస్స ఉంటుంది ఈ మధ్యన. కానీ మగోళ్ళని మాత్రం జాడిచ్చి తంత అని ఈ రకంగా ఒక కాకి అంటుందట. అబ్బరకొండో ఇక చూడు, ఆడవాళ్ళను కన్నెత్తి కూడా చూస్తలేవు. మొగోళ్ళ మీదనే పాలు పతాగం, ఇటు మసిరి అటు ఇటు తిరిగి ఇక మరి ముసురు పడితే గాలి దూరం కనుక ఏ రకంగా ఇసిరి పడుతుందో గదే తరీకగా నీ దండం పెడితే మొగోళ్ళ తలకాయల మీద భుజాల మీద పట కొడుతున్నాయట కాళ్ళతోటి. ఏంటి? కాకులు. అరే కాకులు ఎందుకని ఇట్లా పగబెట్టినాయి అంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్ దగ్గర కట్టమైసమ్మ దేవాలయం ఉందట. ఇక మరి ఈ దేవత కోపం చేస్తుందో ఏం కాదో, మొత్తానికి మరి ఆ కాకులను ముసుగొల్పి ఇట్లా చేపిస్తుందో ఏం కాదో, కానీ మొత్తానికైతే కాకులతోటి మొత్తం వచ్చిపోయే జనాల మీద కాళ్ళతోటి రువ్వడి మీద తన్నిస్తుంటే ఇక తట్టుకోలేక ఒకటే మీది ముఖాన్ని చూస్తున్నారట. వాము ఇక్కడ ఒకనాన్న వస్తే కదా ఈ కాకులతో బతికేయడా లేదా అని ఆడంగా ఈడంగా వచ్చి కథ సందులకి వెళ్ళి పడి మాపోతుర్రట. ఇక ఇప్పుడు ఊరంతా ఏలనైందట. ఇది ఊరంతా కాదు, ఇప్పుడు రాజ్యం అంతా ఏలనైంది. వాము రాజన్న సిరిసిల్ల జిల్లాకు పోతే కాకులు పాడైపోరు, కాకులు మన ఇంటనే పడుతున్నాయి, మనం జంపక తింటున్నాయి, కాళ్ళతో తని పాడు చేస్తున్నాయి. మరి ఏందో ఏం కాదో, మరి కీడు పట్టుకుందా ఎట్లా ఏంది అని ఈ రకంగా ఒకటే ఆలోచన చేస్తున్నాడు. అంటే చూడు ఈడ మరి కట్టమైసమ్మ తల్లి మరి అనుకున్న భక్తులు మరి ముక్కులు ఉపయోగకుండా వచ్చినా, ముడుపులు కడకుండా వస్తున్నా, మొత్తానికైతే కట్టమైసమ్మ మాయ అని ఇక ఈ రకంగా అనుకుంటున్నాడు.
పడ్డది. అబ్బా పడ్డది. మళ్ళీ వస్తావు. ఇక బోనాల పండుగ వచ్చిందంటే ఆడక్కలు నీ దండం పెడితే దువ్విందే దువ్వుకుంటా ముసి నవ్వుకుంటా పంచవన్నెల పట్టుచీర కట్టుకొని వాళ్ళ సంబూరం కాదు, వాళ్ళ కథ కాదు, అంతేనా కదా. ఇక ఈ రకంగా తయారవుతారు. అదే తరీకన ఒక మూగజీవి తయారైందట. ఇక చూడవు. బంగారి కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప ఏ పాప. మరి వెనకడికి ఒక సినిమాలో బంగారు కోడి పెట్ట వచ్చానండి అనే పాటకు తగ్గట్టుగా ఈ కథ నడుస్తుందిలా. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో వెంకటేశ్వర్లు అనేట ఆయన ఇక నిన్న ఈడ ఆడ ఏ సందులో చూసినా, ఏ బొందులో చూసినా, ఏ గదిలో చూసినా ఇక మరి పట్నం హైదరాబాద్లో బోనాల పండుగ అయిపోయింది కదా. ఇప్పుడు పల్లెటూళ్ళ వంతు వచ్చింది. ఇంకా పల్లెటూళ్ళలో కూడా నిన్నయార బోనాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు. అయితే ఈ వెంకటేశ్వర్లు అనేటి ఆయన ఇక ఎటనన్నా చేసి నా కోడి పుంజుకు, నా కోడి పెట్టకు ఇగో బంగారు సొమ్ములు చేయిస్తా, ఇగో బంగారు సొమ్ములు కమరబుట్టాలు చేయించి చెవులకు పెడతా అని మరి ఈ రకంగా మొక్కుకున్నాడో ఏం కాదో మరి అని మొత్తానికైతే తన మనసులో ఉన్న కోరికను తీర్చుకోవాలని ఇక ఆ కోడి పుంజుకు, కోడి పెట్టకు ఇగో ఇట్లా చెవుల కమ్మలు చేయించి ఊరంతా ఊరేగించినాడనులా. అంటే చూస్తుర్రా ముత్యాలమ్మకు ఈ రకంగా కూడా ఇగో ఈ వెంకటేశ్వర్లు అనేట ఆయన మొక్కు ఒప్పచెప్పుకుంటాడనులా. మొత్తానికైతే గమ్మత్ ఏముందులో కోడి పుంజు కాదు. ఇప్పుడు అల్లుడు ఇంటికి వస్తే ఏం చేస్తారు అత్తగారు? ఆహా మా కాయుషుతోటి ఎట్టుబడి కౌసో నీసో ఏదో ఒకటి సై చేసి అత్తగారు మంచి అల్లునికి కడుపు నిండా పెడతారు, అంతేనా? ఇది లోకం మీద అందరికీ ఎరుకున్న ముచ్చటి. కానీ ఇక్కడ ఈ అత్త ఏం చేసిందంటే ఇక చూడుర్రి. అత్తగారింటికి పోనురో మా అమ్మ కానీ మా అయ్య కానీ నేను పోను జర్ర మాట ఈనుర్రి. అరే ఏంది అత్తగారింటికి పోను అన్నట్టుగా అయ్యని అమ్మని బతిలాడుతుండ్రు, ఇటు సంగతి ఏంది ఏం కథ అనుకుంటురా? అత్తగారింటికి పోతే మరి చిన్న సన్నగా ఉంటుందా వ్యవహారము? మామ అత్త ఊకుంటారా, లేకపోతే ఇంకా అంతకు మించి బామ్మదులు ఉంటూ ఊకుంటారా? ఇంత మందో మాకో కౌసో నీసో తెచ్చి రామ సక్కదనంగా మర్యాద చేస్తారా, అంతేనా? ఇదంతా లోకమంతా ఎరుకున్న ముచ్చటే. కానీ ఈ కాకినాడ జిల్లాలో నీ దండం పెడితే తామరాడ ఊళ్ళే ఇక ఓ అమ్మా ఏకంగా ఆషాఢ మాసం అయిపోయిందని తొలిసారి అడుగు పెట్టిండట అత్తగారింట్లో అల్లుడు. అబ్బా ఇక ఆషాఢ మాసం అయిపోయినాక తొలిసారిగా మా అల్లుడు మా ఇంటికి వచ్చి మరి రేపు వాళ్ళ దోస్తులతోటి వాళ్ళ ఇంటికాడ వాళ్ళకు ఏం చెప్పుకుంటాడో ఏం కాదో నేను మాత్రం మంచి మర్యాద చేయాలని ఇక అత్త సలహా 100 రకాల పిండి వంటలు తయారు చేసి పెట్టిందట. వా అయ్యా ఇంకా ఏది తినాలి, ఏది మింగాలి, ఎట్లా చేయాలి, అసలు ఏగలేనో ఉండలేనో బతకలేనో ఓ రామచంద్ర అనుకుంటా అల్లుడు అసలు 100 రకాల వంటలు చేసి పెడితే ఏ వంట తినాలా అన్న ఆలోచన మీద అల్లుడు కింద మీద చూస్తున్నాడు కానీ తినాలన్న సోయి మాత్రం వస్తలేదట. ఎందుకంటే అది చూడగానే కడుపు నిండినంత పాలైందట. అంటే ఏ కథ కూడా నడుస్తుందిలా ఆచారం సల్లకుండా మరి ఎప్పటి నుంచి ఉందో ఏం కథ. కానీ మొత్తానికైతే అల్లుడి కోసము 100 రకాల వంటలు ఉంది. ఇగో ఈ రకంగా సోషల్ మీడియాలో నిలుస్తుంది ఈ రత్నకుమారి అనేటి ఆమె.
రైతన్నలు వండిస్తే తెల్ల బంగారం అంటుంది, తెల్ల బంగారం అంటుంది, దుబ్బల పొంటి అని అంటారు. కానీ ఇప్పుడు పచ్చ బంగారం అంటుందట. పచ్చ బంగారం ఎక్కడ పంతుంది, అది ఏంది, ఏం కథ, ఎడికెళ్ళి వస్తుంది, ఎట్లా అంటే ఇగో గిట్టినట చూడు ఒకసారి. బాబా ఈ నరలోకం మీద కొంతమందికి మరి ఎంత సోయి వస్తుందో ఎన్నడు బుద్ధి వస్తుందో కానీ ఇంకా అదేంద్రా అంటే అన్ననే అతక తిన్నట్టు చేసుకుంటుర్రులా వ్యవహారం సల్లగుండా. గోవులైరా గోపన్న అంటే గోదావరిలో ఉన్నాయి పాపన్న అన్నట్టుగా మరి ఎందుకు ఈ వ్యవహారం చేస్తున్నారు అనేది ఎక్కడ వశపడతలేదు, ఏం అర్థమవుతలేదట కొంతమందికి సర్కారు అధికారులకు. ఇక చూస్తుర్రా, దుబాయ్కి వెళ్ళి హైదరాబాద్కు వచ్చేటోడు ఊగరాక ఖాళీ బూట్లల్లా బంగారాన్ని పెట్టుకొని వచ్చిండట. బంగారం అంటే ఏంది, దేవత సోంచి బంగారం, మెడ మీద ఉండే బంగారం, ఆడోళ్లకు కమ్మలకు చెవులకు కమ్మల ఈ చెవుల మీద ఉండే బంగారం. ఈ రకంగా కాలు కింద నలగొట్టుకుంటా కాలు బూట్ల బంగారం పెట్టుకొని వస్తే మరి ఇది పాపం పంటమంటే ఏనో ఒక బట్టబాయలు అవుతుంది కదా, దొరుకుతాం కదా అన్న ఆలోచన ఎందుకు రాలే ఈ మనిషికి అని ఇంకొక ఈ రకంగా అనుకుంటున్నారట. మొత్తానికైతే కాలి బూట్లతోటి బంగారం పెట్టుకొని వస్తే ఇక గిట్ల పట్టుబడి ఇలువ ఇజ్జత్ తీసుకుంటుర్రులా ఈ లోకం సలగుండా. వాటిని చంపొద్దురా, చంపి వాటిని తినొద్దురా, పాపంరా, మహాపాపంరా. నువ్వు తెలిసి ఈ తప్పు ఎందుకు చేస్తున్నావురా అంటే ఇంకా వాడు ఏకంగా పోటువలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిండట. ఇక చూడరు ఈ బద్మాషి వాని వ్యవహారం ఎట్లా ఉందో. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా, పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమౌదామురా, జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా, మనిషిగను బతుకుతూ సాగరా. భూమి మీదకి వచ్చినప్పుడు షెడ్డపడు ఒక వ్యవహారం చేసి చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం అన్నట్టుగా ఒక మంచి చరిత్ర సంపాదించుకొని పోరా నాయన అంటే ఈ అడ్డం దొడ్డం పనులు చేసి నడువంతరం బుద్ధులతోటి ఆఖరికి వస్తున్న కల్లా నవ్వుల పాలైపోతుర్రులా కొంతమంది. ఇక చూస్తుర్రా ఈ బయటవాసగాడట పాపం, ఇటు నెమలి కూర అగో అటు అడింపంది కూర, ఇటు నెమలిని బట్టి అటు అడింపందిని బట్టి ఇగో నెమలి కూర గిట్ల వండాలి, అడింపంది కూర గిట్ల వండాలని ఇంకా ఈయన సకదానానికి అది వీడియోలు తీసి ఇగో గిట్ల యూట్యూబ్లో పెడితే పాపం జంతు ప్రేమికులు ఊకుంటారా? అయ్యో మూగజీవుల ఉత్త పుణ్యానికి ప్రాణం తీసి ఏదో చేస్తున్నాడు అని ఇక రకంగా సోషల్ మీడియాలో సంగపోళ్ళు ఒకటే కామెంట్ మీద కామెంట్ పెట్టుకుంటా ఇగో అయ్యదొరవని బజార్ గీసిర్రులా చూడాలా. మరి దీని మీద మరి సర్కారు అధికారులు ఏ రకంగా చర్య తీసుకుంటారు, ఈ మూతవారిని మరి చిప్పకూడు ఎప్పుడు తినిపిస్తారు, ఏంది ఏం కథ అని ఎదురు చూస్తూ ఉన్నారట జంతు ప్రేమికులు. చూడాలి మరి రేపటి సంది ఏం నడుస్తుందో కథ. ఏంటంటే ఏం లేదు, కోడినే లీడర్షిప్ గురించి అట్లా నేను మార్చిపెట్టినా. అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు. అనుకుంటే దానికి మేము కాదు కదా, సార్ వాళ్ళు తీసుకున్న షాంపిల్స్. ఒకవేళ అదైతే నేను దీనికంటే దానికి రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తా. అట్లా కాదు, మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఎందుకు దిగవలసి వచ్చింది? నెమలిని చేతిలో పట్టుకోలేదు, అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే. మీరు మరి పేరు ఎందుకు పెట్టారు? లీడర్షిప్ గురించి పెట్టాను నేను. ట్రెడిషనల్ పికాక్ రెసిపీ అని మీకు ఎవరు అది పెట్టడం? నేను అట్లేం లేదు, మామూలుగా మేము పేర్లు మార్చినప్పుడు యూట్యూబ్ ఏంటంటే ఒక సెర్చ్ చేస్తాం, సెర్చ్ చేసి చికెన్ ఫ్రై అనుకో, చికెన్ ఫ్రై కొట్టి అందులో బెస్ట్ లీడర్షిప్ పేరు దాని పేరును చేసి కాపీ పేస్ట్ కొట్టుకుంటాం. నాకు అంతగా నాలెడ్జ్ కూడా లేదు, దాని పేరు అట్లా పెట్టాలని. ఆల్రెడీ ఆ పేరు కొట్టడానికి మీకు యూట్యూబ్ లో వీడియో వస్తుంది, దాన్ని కాపీ పేస్ట్ చేశాను. మీరు యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? ఎవరు యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు చెప్పారు, అన్న అది ఎంతైనా నువ్వు చేయలేకపోతూ కావచ్చు, కరెక్టే గానీ కోడే కావచ్చు కానీ అట్లా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, సో చేయడం బెటర్మెంట్ అని చెప్పేసి అనుకున్నాను. అది ఎప్పుడు అప్లోడ్ అయింది?
వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు? ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పటేల్కు ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న ఒక పెద్ద మనిషి కర్రలకు వస్తుండట. మరి ఎందుకు ఏమిటికి అంటే ఇగో గిందు కటనుల్లో ఇక చూడు ఏమైందో తెలియకల వ్యవహారం. తగవు తీర్చవయ్యా రంగయ్య అంటే దూడా భార్య నాదే అన్నట్టుగానే అన్నాడట వెనుకటికి ఓ పెద్ద మనిషి. అగో గదే తారీఖున ఉండట ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంతమయ్య. ఎట్లా అంటే అరే ఓ రేవంతమయ్య నీకు ఇంతకాలం గద్దె ఎక్కిచ్చింది, పగ్గాలు చేతికిచ్చింది, తెలంగాణను ఏలమని చెప్పింది, ఎందుకు ఏమిటికి నీకు అర్థం కాలేదా? 6 గ్యారెంటీల కథ ఏంది, మా సామాన్యుల బతికేంది అని అంటుంటే ఏహే ఆగురి మళ్ళీ 10 ఏళ్ళ దాకా నేనే ముఖ్యమంత్రి కావాలన్న ఆశ మీద మరి పెద్ద మనిషికి ఏదేదో కలలు అంటుండట. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇక మరి బీజేపీ ఈ మధ్యకాలంలో బాగానే ఉరుకులు పెడుతుంది కదా. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రచారం చూపించింది, పలుకుబడి పెంచుకుంది. కాబట్టి అమ్మ రేపు నాకు గట్టిగా పోటీ ఇచ్చేది మాత్రము బీఆర్ఎస్ పని అయ్యింది. కానీ బీజేపీని ఎట్లా కంట్రోల్ చేయాలి, బీజేపీని ఎట్లా బ్రేక్ చేయాలి, బీజేపీని ఎట్లా గుంజి పట్టాలా అన్న సోయి మీద ఇక లాభం లేదు. బీజేపీలో ఎవరిని గుంజి పట్టాలి, బీజేపీలో ఎవరిని ఆపితే జర పార్టీ అటు ఇటు గోల్మాల్ అవుతుంది, తారుమారు అవుతుంది అని ఈ రకంగా బగ్గా ఆలోచన చేస్తే ఇక మరి రేవంత్కు ఎవరిచ్చిరో సలహా ఎవరు చేసిరో సూచన కానీ మొత్తానికైతే ఈటెల రాజేందర్ అని కాంగ్రెస్ పార్టీలోకి గుంజుకుంటే అప్పుడు బీజేపీకి జరంత బలం తక్కువవుతుంది, నా బలం పెరిగిపోతుంది. మళ్ళీ వచ్చే తప్ప కూడా నేనే ముఖ్యమంత్రిని ఎందుకైతే మా వెనకడికి మొన్ననే జగ్గారెడ్డి అన్నాడు తర్వాత నేనే ముఖ్యమంత్రి అని. కాదు కాంగ్రెస్ పార్టీలో నేనున్నంత వరకు తెలంగాణలో నేనే ముఖ్యమంత్రిని అన్నట్టుగా మరి పెద్ద మనిషి కలలుగా అంటుంది. కాబట్టి ఇగో ఇందు మూలంగా సమస్త మానవాళికి తెలియజేయనది ఏమనగా ఇగో నేను మాత్రము ఈటెల రాజేందర్ని కాంగ్రెస్ పార్టీలో షరీక చేసుకోబోతున్నా, రేపో మాపో అవుతుంది అన్నట్టుగా ఈ రకంగా కలలుగా అంటున్నట రేవంతమయ్య. చూడాలి మరి రేపు ఏం కథ అవుతుందో ఎట్ట నడుస్తుందో. మిమ్మల్ని గెలిపించింది, గద్దె మీద కుసబెట్టింది ఏమిటికి? షెడ్డో పాటో తోకాసరోలే ఇంత పని చేస్తారు, ప్రజాసేవ చేస్తారు. ప్రజల సమస్యల మీద మీరు కొట్లాడి షెడ్డో పాటో వాళ్ళకు అభివృద్ధి పనులు చూపించే ఏర్పాటు చేస్తారు. కానీ ఇదేం తరీగా అని ఒక పెద్ద మనిషి రాష్ట్రంగా ముంగటేసుకుంటూ ఏమంటుండో ఇందాం పారి. ఓ సార్లో మీరు ఏమైనా పాలు పదాకము పోటువలకు వీడియోలకు పోజులు ఇచ్చేదేనా, లేకపోతే జనాల సమస్యల మీద సోయి పెట్టి ప్రజలను ఏమన్నా ఉద్ధరించేది ఉందా అని ఈ రకంగా బీఆర్ఎస్ వాళ్ళు అగ్గి మీద కుగ్గిరమవుతుర్రులా. ఎందుకంటే ఒకలెంకంగా ఒకరు సీమల బారులో పోయి గదే చేస్తుర్రట. గదే ఎందుకు చేస్తుర్రు, అసలు ఏమిటి చేస్తుర్రు, ఏమన్నా అందం సందం ఉందా, నీళ్ళు చల్లుకునుడేంది, భూమికి దండం పెట్టుడేంది, గిదేనా మీరు చేసే వ్యవహారము? అరే మీకు లోకం మీద ప్రజా సమస్యలు ఎక్కడ దొరుకుతలేవా, నా అంటారా నేను చూపిస్తా అని ఈ తరీకన మనసులో ఉన్న మాటను బయట పెట్టిండులా కేసీరావయ్య గౌరాల ఆలుడు హరీశ్రావు. అసలు ఏమంటుండంటే ఒక్కసారి ఇంటే కదా అర్థమయ్యేది. ఇక పోదాం పారి. సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసిండ్రు. ఇది నేను చెప్తున్నదే కాదు, ఇక స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం చెప్పారో ఖమ్మం జిల్లా మంత్రి గారు మీరే వినండి ఒకసారి. నాకు ఈ జిల్లాని సంపూర్ణంగా మిగిలిపోయినటువంటి బృహత్తర కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం మళ్ళీ కేసీఆర్ గారు నాకు ఇచ్చారు. అందుకనే ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి సాగునీటి పథకం, నేను కలలుగన్నటువంటి పథకం ఈనాడు ముఖ్యమంత్రి గారి చేతులకు మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఈ జిల్లా జీవనాడి, ఈ జిల్లా ప్రజల చిరకాల వాంఛ గోదావరి జలాల్ని ఈ జిల్లా రైతాంగానికి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మొదలెట్టినటువంటి దుమ్మగూడాన్ని వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంతం కోసం, కమిషన్ల కోసం దాన్ని చిందరవందర చేసి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకుండా 2000 కోట్లు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, కేసీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. వారి పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారికి తుమ్మల గారే చెప్పాలి మరిగా. ఓ అమెరికా నీ నామమే పీల్చి నేను కడుపు నింపుకుంటున్నా, ఓ చైనా నీ రూపమే తలచి నేను రోజు గడుపుకుంటున్నా,
బంగ్లాదేశ్ వాళ్ళు ఆధారు కార్డు లేకున్నా భారతదేశంలో అడుగు పెట్టవచ్చును, ఏమైనా చేయవచ్చును, నేను సాపుదారి ఇస్తున్నాను. ఇగో ఈ రకంగా ఉందట రాహుల్ గాంధీ వ్యవహారము. రాహుల్ గాంధీ ముచ్చట ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే గిట్లా అంటుండు గిట్లా ఉంటుండు అనేది ఇప్పుడు మన తెలంగాణ టీవీ అంటున్న ముచ్చట కాదు, బండి సంజయ్ అంటున్న ముచ్చట. బండి సంజయ్ రాహుల్ గాంధీ గురించి అసలు ఏమంటుండు, రాహుల్ గాంధీ గుణగణాలు ఏంది, రాహుల్ గాంధీ వేసుంటాడు, రాహుల్ గాంధీ ఏ తరీకన ఉంటాడు, రాహుల్ గాంధీ ఏ వ్యవహారం చేస్తుండు ఇండియాలో అనేది కథమతలం అంతా బట్టబయలు చేసిండు బండి సంజయ్. ఏమంటుండో ఇందాం పారి ఒకసారి. అరే బంగ్లాదేశ్ లో మారణ జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడతలేడు. రాహుల్ గాంధీ మాట్లాడే భాష ఏంటంటే శ్యామ్ పిట్రోడ అమెరికా భాష, అంకుల్ శ్యామ్ పిట్రోడ భాష అమెరికా భాష రాహుల్ గాంధీ మాట్లాడుతాడు. వాళ్ళ రాహుల్ గాంధీ చైనా ఏది చెప్తే రాహుల్ గాంధీ దాన్ని మాత్రమే పడుతాడు. చైనా విధానాలను చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ. ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీ బిడ్డలారా ఎట్లనే ముద్దుకొని ఇక రేపు కూడా గిదే జాలకు వస్తా. అంతవరకు మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటే శనార్థి అందరికీ నమస్తే బిడ్డలారా.